హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాసులో ఎరే అనే కాన్సెప్ట్లో సింగిల్ డైమెన్షనల్ ఎరే అని చెప్పబడిన విధానాన్ని సి ప్రోగ్రామ్ అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా ఎరే అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎరే అనేది గ్రూపుగా ఒకే స్వభావాన్ని కలిగిన డేటా ఎలిమెంట్స్ అనే వాటిని సింగిల్ వేరియబుల్కి ఇవ్వబడుతుంది. దీని ఎరే యొక్క స్వభావం. ఎరే అనేది ఎలిమెంట్స్ని అంటే డేటా ఎలిమెంట్స్ని ఏ విధంగా స్టోర్ చేసుకునేది అంటే ఇండెక్స్ని ఆధారం చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. ఎరే ఇండెక్స్ అనేది 0తో మొదలయ్యి అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది డేటా ఎలిమెంట్, అంటే 0 ఇండెక్స్తో మొదలయ్యి చివరి డేటా ఎలిమెంట్ ఎంతైతే ఉందో అక్కడ వరకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందన్నమాట. ఇది ఎరే యొక్క డేటా ఎలిమెంట్ స్టోర్ చేసుకునే స్వభావం. ఈ యొక్క సింగిల్ డైమెన్షనల్ ఎరే అని చెప్పబడుతున్న ఒక రకమైన ఎరే అనే దాన్ని ఏ విధంగా మనము సింటెక్స్ రూపంలో చూపించవచ్చు, దాని మీద ప్రోగ్రామ్ అనే దాన్ని మనం ఒకసారి చెక్ చేద్దామండి. లైక్ సింగిల్ డైమెన్షనల్ ఎరే. సింగిల్ డైమెన్షనల్ ఎరే ప్రోగ్రామ్ యూజింగ్ సి లాంగ్వేజ్. ఒకసారి సింటెక్స్ చూద్దామండి, తర్వాత దాని యొక్క ప్రోగ్రామ్ ఒకసారి రైట్. సింటెక్స్ ఆఫ్ సింగిల్ డైమెన్షనల్ ఎరేకి మనము ఏ విధంగా చెప్పొచ్చు అంటే డేటా టైప్ కీవర్డ్ అండి. అంటే మనం ఏదైతే డేటా టైప్ యూజ్ చేస్తున్నామో ఆ డేటా టైప్ కీవర్డ్ ఐదర్ ఇంటీజర్ అయితే ఇంటూ, ఫ్లోటింగ్ పాయింట్ అయితే ఫ్లోట్, డబుల్ అయితే డబుల్, క్యారెక్టర్ అయితే క్యార్, ఈ విధంగా ఏ డేటా టైప్ మీరు యూజ్ చేస్తున్నారో డేటా టైప్ కీవర్డ్. ఆఫ్టర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, తర్వాత దాని యొక్క వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఈ వేరియబుల్ తర్వాత తప్పనిసరిగా ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్ అంటే తప్పనిసరిగా మీరు చూపించాలి. ఈ బ్రాకెట్లో మనము సైజ్ అనే దాన్ని మెన్షన్ చేస్తాం. సైజ్ మీన్స్ ఏంటంటే ఎరే యొక్క టోటల్ సైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఎరే తీసుకుంటే దాంట్లో ఒక 5 ఎలిమెంట్స్ మీరు స్టోర్ చేయదలుచుకుంటే 5 ఎలిమెంట్స్. ఇక్కడ మనం సైజులు ఏం తీసుకుంటాం అంటే 5 అనే ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇది మనము సింటెక్స్ ఫార్మేషన్లో మనము దాన్ని చూపించవచ్చండి. ఈ యొక్క విధానాన్ని గ్రాఫికల్ ఫార్మేట్లో అంటే డయాగ్రమాటిక్లో ఒకసారి ఎలా మనం చూస్తామంటే ఒకసారి అది కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము డేటా టైప్ ఇంటీజర్ తీసుకున్నామండి, వేరియబుల్ ఏ అని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చారు అనుకోండి. మీరు 5 అనేది మనం ఇక్కడ ఏమవుతుందండి సైజ్ అవుతుంది. ఈ యొక్క 5 అనగానే ఈ యొక్క మనకి కంప్యూటర్ మెమరీలో ఏ అని చెప్పబడిన వేరియబుల్ ఏం చేస్తుందంటే అండి మనకి ఒక 5 మెమరీగా డివైడ్ చేస్తుంది. లైక్ 0, 1, 2, 3, 4. ద టోటల్ సైజ్ ఈజ్ 5. ఇండెక్స్ దేంతో స్టార్ట్ అవుతుందండి 0. ఎండ్ ఆఫ్ ది ఇండెక్స్ పొజిషన్ 4. బికాజ్ 0తో స్టార్ట్ అయింది కాబట్టి 4తో ఎండ్ అవుతుంది, సైజ్ ఈక్వల్ అవుతుంది అనమాట. సో దీన్ని మనము సింగిల్ డైమెన్షనల్ ఎరే యొక్క సింటాక్స్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్తామండి. అది డయాగ్రమాటిక్గా చూసుకొని చెప్తాం. ఇప్పుడు దీన్ని ఒక ప్రోగ్రామ్ ఏ విధంగా దీంట్లో మనం చూపించవచ్చు ఆ ప్రోగ్రామ్ని కానీ సి లాంగ్వేజ్ యొక్క విధానాన్ని చూద్దాం. ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. మనకి ప్రోగ్రామ్కి బిఫోర్గా మనము ఏం రాస్తున్నామంటే డాక్యుమెంటేషన్ సెక్షన్లోని మల్టీలైన్ కామెంట్ని ఇచ్చేస్తామండి. అంటే ప్రోగ్రామ్ నేమ్ని మనము అక్కడ స్పెసిఫై చేస్తాం. ఏమని చేస్తామంటే ఎగ్జాంపుల్ ఫర్ 1D ఎరే అరే 1 డైమెన్షనల్ ఎరే ఏదేమో రాయొచ్చు. సింపుల్. క్లోజ్ ద సింగిల్ లైన్ మల్టీలైన్ కామెంట్. తర్వాత లింక్ సెక్షన్ ప్రొవైడ్ చేయాలండి. లింక్ సెక్షన్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తామంటే హెడర్ ఫైల్తో ప్రొవైడ్ చేస్తాం. హెడర్ ఫైల్ అనేది ఎలా ఇస్తామంటే ప్రీ ప్రాసెసర్ కనెక్ట్ చేస్తాం. ఇది కనెక్ట్ ప్రీ ప్రాసెసర్ అనేది ఏంటంటే యాష్ ఇంక్లూడ్ stdio.h. అనదర్ హెడర్ ఫైల్ అండి యాష్ ఇంక్లూడ్ conio.h. సో మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని మనము తర్వాత డిక్లేర్ చేస్తామండి. ఎందుకు మెయిన్ ఫంక్షన్ అని చెప్తాము అంటే ఏదైతే సి ప్రోగ్రామ్ మనం చెప్తున్నామో సి ప్రోగ్రామ్ అనేది కంపైలేషన్ మరియు ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మెయిన్ ఫంక్షన్ దాన్ని మనం అక్కడ రాస్తున్నాం. లైక్ మెయిన్ బ్లాక్ ఓపెన్ చేస్తామండి.
ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వీ క్యాన్ డిక్లేర్ ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్ సెక్షన్ అండి. డిక్లరేషన్ సెక్షన్ వచ్చిన తర్వాత మనం ఏం డిక్లేర్ చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అనుకోండి, ఇంట్ అనే కీవర్డ్ ఉపయోగిస్తున్నాను. ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఏ అనే వేరియబుల్కి ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే సైజ్ ఇస్తున్నాను, కామా తర్వాత ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. ఆ వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేస్తున్నాను దాన్ని మనకి స్టోర్ చేస్తాం. సో ఏ అనగానే ఇక్కడ మనకి ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. సైజ్ ఎంతవరకు ఇచ్చున్నారు అంటే 5 ఇచ్చున్నారు కాబట్టి 0 1 2 3 4 ఈ విధంగా డివైడ్. ఐ అనేది ఎందుకంటే అండి ఐ యొక్క విధానంతో ఈ యొక్క ఇండెక్స్లోకి డేటా ఎలిమెంట్ పాస్ అవుతుంది. అది ఎలా అయిందని మనం చూద్దాం. ఓకే, ఇది డిక్లరేషన్ సెక్షన్ అండి. ఏంది ఇంట్ ఏ ఆఫ్ 5 సైజు కామా ఐ అనేది ఒక హెల్పింగ్ వేరియబుల్ తీసుకున్నామండి. ఎందుకు తీసుకున్నామని మనం ముందుగా చెప్పుకుంటాం దాని ముందు. తర్వాత ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నామండి. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ దేనికోసం ఉపయోగిస్తున్నాం? ఒక మెసేజ్ పర్పస్ కోసం. అంటే సి లాంగ్వేజ్ ఎక్కడ రన్ అయ్యింది అని చెప్పుకున్నాము, కన్సోల్ అప్లికేషన్లో రన్ అవుతుంది. కన్సోల్ అప్లికేషన్లో మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ రిలేటెడ్ యొక్క మెసేజ్ ఏదైతే మీరు చూపిద్దాం అనుకుంటున్నామో ఆ మెసేజ్ని ప్రింట్ఎఫ్తో ఇస్తున్నాం. ప్రింట్ఎఫ్ అనేది ఏంటిది? ఒక రకమైన అవుట్పుట్ ఫంక్షన్. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ అరే ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని మనకు ఒక మెసేజ్ చూపిస్తుందండి. సో అరే ఎలిమెంట్స్ అనేది మీరు ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. ఏదో ఇస్తారు, ఫస్ట్ వాల్యూ ఇస్తున్నప్పుడు 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సెకండ్ వాల్యూ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ ఇండెక్స్ ఏమవ్వాలండి? ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? +1, ఎందుకంటే కంట్రోల్ ఇక్కడ రావాలి కాబట్టి +1. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వాల్యూ వచ్చి వేరే వాల్యూ ఇచ్చి నెక్స్ట్ 1 వాల్యూ 2గా కన్వర్ట్ అవ్వాలి, ఎందుకంటే వాల్యూ అనేది వేరే లొకేషన్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి కాబట్టి ఇది ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలా? +1. సో అంటే మనం గమనిస్తే డేటా ఎలిమెంట్ స్టోర్ అవ్వగానే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ +1 అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంది అనేది గమనించాలండి. ఓకే రైట్. కాబట్టి నేను ఒక లూపింగ్ ప్రొసీజర్ రాస్తున్నాను. లూపింగ్ అనే యొక్క ఉద్దేశం ఏమని చెప్పుకున్నాము? ఒక పర్టికులర్ బ్లాక్లో కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రిపీటెడ్గా రన్ అవుతుంది. లైక్ ఇది ఒక బ్లాక్గా మనం తీసుకుంటే ఈ బ్లాక్ అనే దాంట్లో లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? ఆ యొక్క ఇండెక్స్ పొజిషన్ డేటా ఎలిమెంట్ ఫిల్ అయ్యేంత వరకు రన్ అవుతుంది. ఎప్పుడైతే డేటా ఎలిమెంట్ ఫిల్ అవుతుందో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. సో మనము ఇక్కడ ఏ విధంగా అయితే మనం లూప్ రాస్తున్నాం అనేది లూప్ మొత్తం 3 రకాలుగా చెప్పుకున్నాం. ఏంటిది? వైలు, డూ వైలు, ఫర్ లూప్. మనము లూపింగ్ అనే కాన్సెప్ట్ మీద వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో అనేది మీరు చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆ టైంలో మీతో మాట్లాడాను. ఏమని అంటే లూపింగ్ కాన్సెప్ట్ అయినా బ్రాంచింగ్ కాన్సెప్ట్స్ అయినా క్లియర్గా అర్థమైతేనే మనము ఫర్దర్గా రాసే ప్రోగ్రామ్స్ అనేవి మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ లూపింగ్ కాన్సెప్ట్ ఒకసారి ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు అర్థమైంది. సో ఈ లూపింగ్లో ఏం వాడుతున్నాం అంటే ఫర్ లూప్ అనే దాన్ని వాడుతున్నాం. ఫర్ మనం ఇక్కడ హెల్పింగ్ ఆఫ్ వేరియబుల్ తీసుకున్నాం, ఐ తీసుకున్నామండి. ఐ ఈక్వల్ టు 0 అంటే ఇండెక్స్ కనెక్ట్ అవుతుంది, సెమీకోలన్. ఐ ఎంతవరకు రన్ అవ్వాలి? 5 టైమ్స్. సో ఐ లెస్సర్ దాన్ 5 ఈక్వల్ ఇవ్వకూడదండి. ఐ ప్లస్ ఏంది? 0 పొజిషన్ 1 అవ్వాలి, 1 పొజిషన్ 2 చెప్పుకున్నామండి మనం ఇప్పుడే. జస్ట్ ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతుండాలి ఇండెక్స్ కాబట్టి ++. ఏం ఈ ఐ ++ అనేది ఏంది? యూనరీ పోస్ట్ ఇంక్రిమెంట్. యూనరీలో పోస్ట్ ఇంక్రిమెంట్ అనే దాని గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకు పోస్ట్ ఇంక్రిమెంటు? వేరియబుల్ తర్వాత ఆపరేటర్ రాబడింది కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్. బ్రాకెట్ ఫర్ బ్లాక్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ నేను స్కాన్ ఆఫ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నానండి. ఎందుకని స్కాన్ ఆఫ్? ఫస్ట్ డేటా ఎలిమెంట్ అనేవి రీడ్ అవ్వాలి. సో స్కాన్ ఆఫ్ అనే దాన్ని మనము యూజ్ చేస్తున్నాం. స్కాన్ ఆఫ్ డేటా ఎలిమెంట్ స్వభావం ఏంటండి? ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ స్పెసిఫైడ్ సింబల్ ఏంది? %d. ఇంటీజర్ స్పెసిఫైడ్ సింబల్ మనం చెప్పుకున్నామండి. ప్రతి డేటా టైప్కి ఒక స్పెసిఫైడ్ సింబల్ ఇవ్వడం జరిగింది. డెన్నీస్ రిచ్ విత్ టీమ్ దానికి ఇంటీజర్ రిలేటెడ్ ఏంటంటే %d. సో %d అనేదాన్ని ప్రొవైడ్ చేసామండి. అయితే మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఇస్తున్నారు కదా, ఒక %d ఇచ్చారు ఏందని. సో 5 ఎలిమెంట్స్ ఎలా ఇస్తున్నాం? 1 by 1 ఇస్తున్నాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఇస్తున్నాం కాబట్టి 5 టైమ్స్ ఒకేసారి తీసుకుంటే 5% d ఇవ్వాలి. 1 by 1 ఇస్తున్నారు కాబట్టి 1% d అనేది అది ఆటోమేటికల్గా
ఇండెక్స్ పొజిషన్ చేంజ్ అవుతూ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్క %d మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. ఓకేనండి. కామా జాగ్రత్తగా గమనించండి. అడ్రస్ ఆఫ్ ఎందుకు వాడతాం? ఇప్పుడు ఎలిమెంట్స్ ఎక్కడికి వెళ్తున్నది అని మనం గమనించాలి. ఎలిమెంట్స్ ఎక్కడికి వెళ్తుంది? ఏ అనే వేరియబుల్లో ఐ అనే ఇండెక్స్లో ద్వారా వెళ్తుంది. ఏ అనే వేరియబుల్లోకి ఐ అనే ఇండెక్స్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి వేరియబుల్ ఏ రాయండి. ఇది ఏ అనే వేరియబుల్ ఏంటిది? అరే వేరియబుల్. కాబట్టి ఇదిగో సింబల్ అరే వేరియబుల్. ఈ అరే వేరియబుల్లో ఆ యొక్క ఇండెక్స్ ఏమైతే ఉందో ఆ ఇండెక్స్ ఐ అనే దాన్ని ప్రొవైడ్ చేసిన బ్రాకెట్ అనే దాన్ని క్లోజ్ చేసి సెమీకోలన్. ఇది గమనించాలండి. %d ఇంటీజర్ యొక్క స్పెసిఫైడ్ సింబల్. ఎలిమెంట్స్ ఎక్కడికి వెళ్తుంది? ఏ అనే వేరియబుల్లోకి ఐ అనే ఇండెక్స్ వెళ్తుంది. సో ఏ ఆఫ్ ఐ, ఇది స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం. ఏ అనేది వేరియబుల్, ఐ అనేది మన యొక్క ఇండెక్స్ స్పెసిఫైడ్ యొక్క వాల్యూని తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఫర్ లూప్ అనేదాన్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాము. మళ్ళీ ఫర్ లూప్ అనేదాన్ని మళ్ళీ సెకండ్ టైం రాస్తున్నాం. ఎందుకు సెకండ్ టైం రాయాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అనే వాటిని మీరు ఇచ్చారండి. ఎలిమెంట్స్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంది. ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ అనేది మళ్ళీ అవుట్ చేయాలి, బయటికి తీసుకొని రావాలి. ఒక్కొక్క ఎలిమెంట్ బయటికి తీసుకొని రావాలంటే మళ్ళీ 0 రీడ్ చేయాలా, 1 ఇండెక్స్ రీడ్ చేయాలి, 2 ఇండెక్స్ రీడ్ అవ్వాలి, 3 ఇండెక్స్ రీడ్ అవ్వాలి, 4 ఇండెక్స్ రీడ్ అయిన తర్వాత లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. కాబట్టి అగైన్ అంటే డేటా ఎలిమెంట్ని 1 by 1 రీడ్ చేయాలి. కాబట్టి 1 by 1ని అక్కడ డేటా ఎలిమెంట్ చూడాలి. కాబట్టి అగైన్ వీ కెన్ రైట్ ది ఫర్ లూప్ ఫర్ I equal to 0, I lesser than 5, I plus plus. సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం అండి. ఇక్కడ డేటా ఎలిమెంట్ రీడ్ చేస్తుంది కాబట్టి స్కాన్ ఆఫ్, ఇక్కడ ప్రింట్ అవుతుంది కాబట్టి ప్రింట్ ఆఫ్ క్లోజ్ చేస్తున్నాం అండి. ఒక్క %di యూజ్ చేస్తున్నాం. కామా ఇక్కడ అడ్రస్ ఆఫ్ అవసరం లేదండి, డైరెక్ట్ ఏ ఆఫ్ ఐ. అడ్రస్ ఆఫ్ ఎందుకు అవసరం లేదంటే ఎలిమెంట్స్ అనేవి మెమరీకి స్టోర్ అవ్వట్లా, ఎలిమెంట్స్ అనేవి బయటకు వచ్చి ప్రింట్ అవుతున్నాయి. కాబట్టి అడ్రస్ ఆఫ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనము సెకండ్ బ్లాక్ క్లోజ్ చేస్తున్నాము. ఇది ఒక లూపు, ఇది ఒక లూప్ అండి. ఇదేమో ఇన్పుట్ లూపు, ఇది అవుట్పుట్ లూప్. సో దీంట్లో మనము ఇక్కడ మనం చూడండి, ఫైనల్గా మనము ఏ విధంగా రాయొచ్చు అంటే గెట్ ch రిటర్న్ 0 మెయిన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సింగిల్ డైమెన్షనల్ అరేని సి ప్రోగ్రామ్ ఉపయోగించి రాయబడిందండి. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమని గమనించాలి అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ అనేది ఇన్పుట్ ప్రొసీజర్ జరిగిద్ది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ అనేది అవుట్పుట్ ప్రొసీజర్ జరిగింది. అంటే డేటా అనేది యాక్సెప్ట్ చేస్తుంది, డేటా అనేది అవుట్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఇది మన ఇక్కడ అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఎలిమెంట్స్ అనేది ఐ అనే ఇండెక్స్ 0తో స్టార్ట్ అయ్యి ఎంతవరకు రన్ అవుతుందండి? 5 times రన్ అయ్యింది. ఒకసారి దీని యొక్క అవుట్పుట్ ఏ విధంగా జరిగిద్ది అనేది చెప్తామండి, దాని గురించి ఒకసారి చూడండి. సో 5 times రన్ అయ్యింది. ఎవ్రీ టైం ఏమవుతుంది? ప్లస్ అంటే 1 time 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, లైక్ దట్. దీని యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. అవుట్పుట్లో మనకి ఒక మెసేజ్ రన్ అవుతుంది. అంటే సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎక్కడ రన్ చేస్తామని చెప్పుకున్నాము? కన్సోల్ అప్లికేషన్లో రన్ చేస్తాం. ఆ కన్సోల్ అప్లికేషన్లో మనకు అవుట్పుట్ వస్తుంది ఏమని? ఎంటర్ అరే ఎలిమెంట్స్ అనేది వస్తుంది. ఎంటర్ అరే ఎలిమెంట్స్. సో అరే ఎలిమెంట్స్ అవగానే మనకి మెమరీ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోద్ది. ఏ మెమరీ? ఏ అనే వేరియబుల్లో 5 యొక్క ఇండెక్స్ క్రియేట్ అయిపోద్ది. 0, 1, 2, 3, 4 ఇండెక్స్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఎలిమెంట్స్ అరే ఎలిమెంట్స్ అన్నారండి, ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ అవ్వాలని కూడా రాయొచ్చు. ఎంటర్ ఎన్ని అరే 5 ఎలిమెంట్స్ అని మెసేజ్ మీరు మీనింగ్ఫుల్గా ఉండాలంటే అలా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం ఎలాగైనా. సో ఇక్కడ మనము ఎలిమెంట్స్ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చారు, ఫర్ 2 అని ఇచ్చారు అనుకోండి, ఎలిమెంట్ ఐ ఆఫ్ 0కి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. సో ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. ఎలిమెంట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ I++ అయిద్దండి. I++ అంటే ఏమైంది? 0 + 1. సో కంట్రోల్ ఇక్కడికి జంప్ అవుద్ది. సో సెకండ్ వాల్యూ ఇస్తారు, సెకండ్ వాల్యూ 3 ప్రింట్ అవుద్ది. చెక్ చేస్తుంది ఐ యొక్క ఇండెక్స్ ఎంత అవుతుంది? ఇప్పుడు 1లో ఉంది. 1 less than 5 కండిషన్ 2 అలౌ చేస్తుంది. అలౌ చేసిన తర్వాత ఐ యొక్క వాల్యూ ప్రింట్ అయింది కదండి, I++ జరిగింది. I++ వచ్చి మళ్ళీ ఒక 4 ఇచ్చారు.
ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంది 1 + 1 2 వాల్యూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ చెక్ చేస్తుంది ఏమని, ఇప్పుడు 2 > 5 కండిషన్ 2 అలౌ చేస్తుంది. అలౌ చేసిందే 2 ఎలిమెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని పాస్ చేస్తామండి. సో నెక్స్ట్ కంట్రోల్ జంప్ అయింది. 2 + 1 అంటే ఏంటండి 3 చెక్ చేయమంటుంది కండిషన్. 3 > 5 ట్రూ. సో దా ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎలిమెంట్ ప్రింట్ అవ్వమంటుంది. అగైన్ జంప్ అవుతుంది. ఈసారి ఏమవుతుందండి 3 + 1 ఎంత అంటే 4 చెక్ చేయమంటుంది. 4 > 5 ట్రూ అలౌ చేస్తే ఆ ఎలిమెంట్ ఏదో దాన్ని స్టోర్ చేయమంటుంది. నెక్స్ట్ జంప్ అవుతుంది. ఈసారి ఎంత అండి 4 + 1 అంటే 5 చెక్ చేయమంటుంది. 5 > 5 ఫాల్స్. ఎందుకంటే 5 ≤ 5 అయితే ట్రూ, 5 > 5 అయితే ఫాల్స్. లూప్ అనేది ఏమవుతుందంటే క్లోజ్ అయిపోద్ది. జంప్ సెకండ్ రోలో సెకండ్ అవుట్పుట్కి వచ్చిందండి. అవుట్పుట్ వచ్చింది ఇక్కడ మళ్ళీ 0 i = 0 ఉన్న 2 ఎలిమెంట్ తీసుకుని బయటకు వస్తుంది, ప్రింట్ అయిపోద్ది. సెకండ్ వన్ కంట్రోల్ జంప్ అవుతుంది. 0 + 1 0 + 1 వాల్యూ ఉంది 3 అనే వాల్యూ బయటకు వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకుంటుందండి. చెక్ చేసుకుని 2 అయినప్పుడు మాత్రం పాస్ చేస్తుంది. మళ్ళీ చెక్ చేయమని 1 + 1 2లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్ అయిద్దండి. అదేవిధంగా 3, అదేవిధంగా 4. నెక్స్ట్ 4 + 1 5 చెక్ చేయమంటుంది. 5 > 5 ఫాల్స్ కండిషన్. లూప్ అనేది టెర్మినేట్ అయిపోయి ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూస్ అనేవి మనకి అవుట్పుట్ రూపంలో చూపించడం జరుగుతుందండి. ఇది మనము సింగిల్ డైమెన్షనల్ అరేని సి ప్రోగ్రామ్ను ఉపయోగించి చెప్పబడిన విధానం అండి. సో నా వీడియో అనేది ఈ టాపిక్ ఏదైతే సింగిల్ డైమెన్షనల్ అరే అని చెప్తున్నామో ఈ టాపిక్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీకు ఇది ఉపయోగకరంగా ఉంది అనుకుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేస్తారని, ప్లస్ మీ ఫ్రెండ్కి రిఫర్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రాబడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.